చేర్చి మీ అందరికీ నా హృదయపూర్వకమైన మాట్లాడారా చాలా కాలం తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచ్చిన భాగం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తువులకు దాసులై ఉన్నారు. చాలా మరొకసారి చేర్చి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నా. చదవబడిన లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 23 వచ్చిన భాగంలో మనం చదివినట్లయితే ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదుము గనుక మీరేం చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చాలా చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులతో మాట్లాడుతున్నారు. కొలస్సీయులారా, మీరేం చేసినా గానీ మనస్ఫూర్తిగా చేయాలి. మీరేం చేసినా గానీ మనస్ఫూర్తిగా చేయాలి. చూడప్పుడు దేవుడు పెట్టారా, ఆత్మీయులమైన మనము మనస్ఫూర్తిగా చేయవలసినటువంటి పనులు, ఆత్మీయమైన మనము మనస్ఫూర్తిగా చేయవలసిన పనులు. ఇదిగో మనం ఆత్మీయులం ఎలా ఆత్మీయమేమంటే, దేవుడు ఇదిగో లోకములో ఉన్నటువంటి మనలను, పాపంలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి, దేవుడు మనల్ని ఆశీర్వదించి, లోకము నుంచి, లోక మాలిన్యం నుంచి, పాపం నుంచి, పాప మాలిన్యం నుంచి దేవుడు మనందరినీ కూడా వేరుపరిచాడు. మనందరినీ కూడా దాని నుంచి సపరేట్ చేశాడు. సో దేవుడు మనందరినీ దాని నుంచి సపరేట్ గా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజు మనం ఏమంటే ఆత్మీయులం. ఎలా ఆత్మీయులమైనంటే దేవుడు ఇచ్చినటువంటి కృప చేత ప్రతిదినము ప్రభువా నీ కార్యం నా జీవితంలో జరిగించమని ఆత్మీయతతో బ్రతికేవారు. ఆత్మీయతతో ఆత్మచేత నడిపించబడేవారు. దేవుడు ఇచ్చిన ఆత్మను పొందుకున్న ఆత్మచేత నడిపించబడే మనము ఇదిగో దేవుని యొక్క వాక్య సరస్సులు మీరేం చేసినా కానీ మనస్ఫూర్తిగా ప్రభు కొరకు చేయాలి. మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా ప్రభు కొరకు చేయాలి. పోయిన శుక్రవారం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వాటిని నేను వివరించిన కానీ చేస్తా ఏమేమి జ్ఞాపకం చేసుకున్నామని చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటిగా ఆత్మీయులైన మనము ఏం చేయాలి? ఆత్మీయులైన మనం మనస్ఫూర్తిగా చేయవలసిన పనులు. మొదటిది మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రావాలి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న చూడండి, పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 8వ భాగం చదువుతున్నాం. దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండెను, నా ఆజ్ఞను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. చూడండి, చదవబడిన లేఖన భాగం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడి మాట్లాడుతున్నాడు. యెరోబాముతో మాట్లాడుతున్నాడు.
దేవుడి మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? యెరోబాముతో మాట్లాడుతున్నాడు. యెరోబాముతో అంటున్నాడు, అయ్యా యెరోబాము, నా సేవకుడైన దావీదు ఇదిగో నేను ఏ రీతిగా అయితే కార్యాలు చేయమన్నానో చూడండి. లేఖనంలో గొప్ప మాట చూడమంటే దయచేసి నేను చెబుతున్నాను చూడండి. నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు అని దేవుడు అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం దావీదు సంపాదించుకున్నాడు. నిజంగా తల్లి లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే, అందుకని ఒక మాట అంటాడు. ఎవరంటే, అయ్యా నీ దయ నుండి నా కుటుంబము ఆశీర్వదించబడు కాక అన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు దావీదు? నా ప్రియమైన దావీదు దేవుని దృష్టికి ఏది అనుకూలమో నేను అనుకుంటాను. కొన్ని సందర్భాల్లో ఎవరంటే దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ఇలా ప్రార్థన చేశాడేమో, ప్రభువా నా దినచర్యను ప్రారంభిస్తున్నానయ్యా, ఈ దినమంతా నీ దృష్టికి అనుకూలంగా నన్ను మలుచుకుని ప్రార్థన చేసేవాడేమో. దావీదుకి దేవుడి తప్ప రెండో పని లేదేమో, దావీదుకి దేవుడి యొక్క సన్నిధానంలో మెలగడం తప్ప రెండో తెలియదేమో, దావీదు మనవలే అరిబరిగా దేవుడి సన్నిధిలో మోకరించేవాడు కాదేమో. మనం కూడా మోకరిస్తే ఎప్పుడంటే ప్రయాణం అయ్యేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఎంతసేపు? మన ఇంట్లో అన్ని తీర్చిదిద్దుకున్న తర్వాతే మోకాలు వేస్తాం. కొంతమంది మోకాలు వేసే టైం కూడా లేకుండా నిలబడి ప్రార్థన చేస్తాం. తప్పు అని అనట్లేదు, కానీ కీర్తనకారుడు దావీదు దేవుడైన యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. యెరోబాముతో అంటాడు, యెరోబాము నా సేవకుడైన దావీదు నా దృష్టికి ఏది అనుకూలమో, ఏది అనుకూలము కాదు దాన్ని జరిగించాడని మాట్లాడుతున్నాడు. చూడండి అప్పుడు దేవుడున్నారా, ఆత్మీయులను మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా దేవుడిని అనుసరించాలి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవుడిని మనం అనుసరిస్తామో అప్పుడు ఆశ్రయించబడతాం. మనం ఏం చేసినా ప్రభు కొరకు చేయాలి. మనం ఏం చేసినా మనుషుల కొరకు కాదు. మనం ఏం చేసినా ప్రభు కొరకు చేయాలి. ప్రభు కొరకు చేసే మనము మనస్ఫూర్తిగా దేవుని కొరకు దేవుడిని అనుసరించాలి. మనస్ఫూర్తిగా దేవుడిని అనుసరించాలి. ప్రభువా నా ఆలోచనల కదయ్యా, నా తలంపులు కదయ్యా, నీ చిత్తము నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చని ప్రార్థించేవారు ఉంటారు. ప్రభువా నీ కార్యాలు నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించేవారని ఉండాలి. ప్రభువా నీ చిత్తాన్ని నా పక్షాన్ని జరిగించమని ప్రార్థించేవారని ఉండాలి. నువ్వు ఆశపడింది దేవుడు ఇస్తాడు కాదట్లేదు, కానీ దేవుని చిత్తం ఉందో లేదో గ్రహించాలి. దేవుని దృష్టికి అనుకూలమైందో లేదో గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటామో అప్పుడు దేవుడి నుంచి వెంటనే దేవుడిలో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి. దయచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ భాగం చూడండి. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోనూ మనపూర్వకముగా వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని ఒక సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సాక్ష్యం అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. ఎవరు గురించి చేస్తున్నాడు? దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మాసిదోనియా గురించి వివరిస్తున్నాడు. మాసిదోనియా సంఘం అంట. ఈ మాసిదోనియా సంఘం ఎలా ఉందంటే, ఇదిగో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలో మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా. వీడు పరిచర్య చేసే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగేట్లా. పరిచర్య చేసే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగేట్లా. మనం ఏం చేస్తాం? ప్రభు పరిచర్యలో నేను చాలా సందర్భాల్లో అడిగాను, ప్రభు పరిచర్యలో నువ్వు చేసే పని ఏంటి? ఈ రాత్రి నేను బయట వాళ్ళు అడగను, కానీ
దేవుని మందిరంలో మనం ఉన్నాం. దేవుని మందిరంలో మనం ఉన్నాం. నేనున్నా. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, పరిచర్యలో నీ పని ఏంటి? పరిచర్యలో నీ పని ఏంటి? ప్రార్థనకు వస్తున్నావు, కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాకింగ్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. పరిచర్య అయిపోయిందా? పరిచర్య అయిపోయిందా? కానీ చూడండి, లేఖ భాగంలో మాసిదోనియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి సామర్థ్యం చొప్పున, వారి సామర్థ్యాన్ని మించి కూడా పరిచర్యలో సహకరిస్తున్నా. నేను కానుకల గురించి మాట్లాడట్లా, మాసిదోనియా వాళ్ళు శక్తి కలిగినప్పుడు పనిచేస్తున్నారు, శక్తి లేనప్పుడు పనిచేస్తున్నారు. వీళ్ళు పరిచర్య పరిశుద్ధుల కొరకే పనిచేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిన్ను ప్రశ్నించుకోదండి ఈ రాత్రి. నువ్వు చేసే పరిచర్య ఏంటి? దేవుని మందిరంలో నువ్వు చేసే పని ఏంటి? ఆత్మీయులమైన మనము పరిచర్య చేసేవారు ఉండాలి. ఆత్మీయులమైన మనము దేవుని మందిరంలో పని చేయాలి. ఏం పని చేస్తున్నావు దేవుని మందిరంలో? నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయితే నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలో నువ్వు చేసే పని ఏంటి? వదిలే, నా పక్కన నేను వదిలేస్తా, నీ పక్కన వదిలే. నువ్వు చేసే పని ఏంటి? ఆదివారం కానీ, శుక్రవారం కానీ, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కానీ, ప్రభువులో కానీ నువ్వు చేసే పని ఏంటి? నిన్ను ప్రశ్నించుకో, జ్ఞాపకం చేసుకో. ఆత్మీయులమైన మనము దేవుని మందిరంలో మనస్ఫూర్తి పని చేయాలి. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు ఏమనంటే, ఒక యవనస్తురాలు చూడటానికి చాలా అసహ్యంగా, లేకపోతే నల్లగా ఉన్నటువంటి యవనస్తురాలు వయస్సు మించిపోతే పెళ్లి కాదా. చాలా మంది ఎక్కడితో పాలు చేస్తున్నారు. గుర్తుందా? నీకు ఎక్కడ గుర్తుందా? చాలా మంది ఎక్కడితో పాలు చేస్తుంటే ఈ యొక్క యవనస్తురాలు ఆమె చుట్టుపక్కల వాళ్ళు ఎక్కిరిస్తుంటే, హేళపాలు చేస్తుంటే, నిందలేస్తుంటే, అవమానాలు వేస్తుంటే, ఎన్ని వేసినా కానీ దేవుని పరిచయం ఎక్కడ కూడా అడగలేదట. ప్రతి పని నాది, ఇది దేవుని కొరకు నేను చేస్తానని చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళపాలు చేశారో, వారందరి మధ్యలో అదేటువంటి స్త్రీలో పరిచర్యకు వచ్చిన మిషనరీని పెళ్లి చేసుకొని, మరి అదే స్త్రీ అదే సంఘానికి మిషనరీగా రావడానికి దేవుడు చూపించాడు. ఏదో నేను నా అల్లరిపోవడానికో లేకపోతే నీ పరిస్థితి అయితే చెప్పట్లేదు, కానీ నువ్వు దేవుని కొరకు దేవుని మందిరంలో నువ్వు పనిచేస్తే ఆ పని ఎక్కడికి పోదు. ఎందుకంటే లేఖ భాగాలు సెలవిస్తున్నాయి, ప్రభువు నందు ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. తల్లి జ్ఞాపకం చేసి ఎక్కడ నువ్వు చేసిన ప్రతి పని వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు పని చేస్తానే నేనే ఎక్కడిస్తానేమో, కానీ దేవుని దృష్టిలో మనస్ఫూర్తిగా నువ్వేం చేసినా నీ పని మనస్ఫూర్తిగా దేవుని కొరకు నువ్వు నేను చేసేవారుగా ఉండాలి. ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేసి నా వాక్య భాగం ముగిస్తాను. దయచేసి చదువుతున్న లేఖ భాగాల నుంచి దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 21వ భాగం చదువుకోండి. దేవుని మందిర సేవ అంతటికి యాజకులను లేవీయులను భక్తుల ప్రకారం ఏర్పాటైంది. ఆయా పనుల యందు ప్రావీణ్యులైన వారును మనపూర్వకంగా పరిచయం వారును అధిపతులను జనులు
ఆలోచించకుండా, ఏది ఆలోచించకుండా నేను పని ప్రారంభించాను నా వరకు పోవడం ఏమైంది? సహాయం జరిగింది. అవునా? అది చూడండి, లెక్క ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.